హాయ్! హలో! నమస్తే అండి. రాగిణి వ్లాగ్స్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు నేను మామిడికాయ పులిహోర చేసి చూపిస్తాను మీకు. దానికి కావాల్సినవి మామిడికాయ, కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, రైసు. ముందుగా మామిడికాయని శుభ్రంగా కడిగేసుకుని, చెక్కు తీసుకుని, తురుముకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించుకుని, కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆవాలు, ఒక గుప్పుడు వేరుశనగ గుళ్ళు వేసుకుందాం. కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకుందాం. అవి కాస్త వేగనివ్వాలి. ఒక 2, 3 ఎండుమిర్చి కూడా వేసుకుందాం. అవి కూడా కాస్త వేగనిద్దాం. ఆ తర్వాత పచ్చిమిర్చి చీల్చేసి వేసుకోవాలి. అల్లం ముక్కలు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. అవి 2 పేస్ట్ చేసుకున్నైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. కరివేపాకు కొంచెం వేసుకుని, పసుపు వేసుకుని కాసేపు వేగనిద్దాం. అది కాస్త వేగాక మామిడికాయ తురుముని అందులో వేసేసుకోవాలి. కొంతమంది ఉడకపెట్టి కలుపుతారు, అదంతా బాగోదండి. ఇలా వేసుకుంటే నూనెలో మగ్గితే టేస్ట్ బాగుంటుంది పులిహోర. అది నూనె తేలేంత వరకు ఉడకనివ్వాలి అది మామిడికాయ తురుము. తర్వాత తగినంత సాల్ట్ వేసుకుందాం. అది కాస్త మగ్గనిచ్చి పొయ్యి కట్టేసుకుని రైస్ కలుపుకోవాలి అందులో. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మామిడికాయ పులిహోర అయితే టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఇలా చేసి ట్రై చేసి చూడండి. నేను ఎలా చేశానో కామెంట్ పెట్టండి. అంతేనండి, ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్టీ అయిన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. అది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను మీకు. అల్లం ముక్కలు అవి పంటికి తగులుతుంటే చాలా బాగుంటాయి అలా వేసుకుంటే. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. బాయ్ బాయ్.